మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతని పాలన ప్రోగ్రెస్ షీట్ ఒకటి రిలీజ్ చేశారు. మన బిడ్డలకి చిన్నతనంలో స్కూల్లో ప్రోగ్రెస్ షీట్స్ ఇస్తారు. ఎలా ఉంది చదువు, ఎలా ఉంది, ఏ క్లాసులు ఎలా ఉన్నాడు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, క్యారెక్టర్ ఎలా ఉందనేసి చేస్తారు. దానికి అనుగుణంగా ఏ సబ్జెక్ట్లో అతను లోటుగా ఉంటే తల్లిదండ్రులు పోయి ఆ టీచర్తో మాట్లాడే ఇది ఉంటుంది. కానీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తన యొక్క పాలన 1 ఇయర్ని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మీడియాకే అందజేశాడు. అంటే ఈ 1 ఇయర్లో మేము ఏం చేసామనేది సుపరిపాలన దిశగా వెళ్ళిందా, స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తున్నామా, అన్ని మెరుగైన అవస్థాపన సదుపాయాలు కల్పించామా లేదనేది స్పష్టంగా తన యొక్క రిపోర్ట్లో చెప్పారు. గతంలో ఏ నాయకుడు ఇలా చేయాల. ఈ నాయకుడనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఏ నాయకుడు కూడా ఇలా చేయాల. రాజకీయాలకు కొత్త, సినిమా వ్యక్తి రాజకీయాల్లో పనికిరాదన్నారు, ఎక్కడ గెలవలేదన్నారు, 2 చోట్ల ఓడిపోయారన్నారు. కానీ 100% స్ట్రైక్ రేట్తో 21 మందిని, తనతో పాటు 20 మందిని గెలిపించుకున్నాడు. 21 మందితో అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఈరోజు 1 ఇయర్ సుపరిపాలన, ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మనం చూస్తున్నాం. కొంతమంది శ్యామల లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు, వైసీపీ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదని ప్లే కార్డులు ప్రదర్శిస్తున్నారు. అమ్మా శ్యామలమ్మ, మీరు పవన్ కళ్యాణ్ గారిని చూడండి. మొన్న కట్ చేస్తే ఢిల్లీలో ఉన్నాడు, నిన్న కట్ చేస్తే ప్రోగ్రెస్ షీటు 1 ఇయర్లో ఎంత అభివృద్ధి చేశారు. ఒక పిఠాపురంకే 350 కోట్ల పనులు చేశాడంటే మరి మీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేశారు కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? 1 ఇయర్లో ఇచ్చిన మాట దేశానికి మొత్తం పిఠాపురం వైపు చూసేట్టు చేయగలిగాడు కదా, ఇది కనపట్టలేదా మీకు? హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశం మొత్తం తిరుగుతున్నాడు కదా, అది మీకు కనపట్టలేదా? ఇవన్నీ నిన్న గిన్నిస్ బుక్ రికార్డు యోగా మోదీ గారు పక్కన ఉన్నాడు, అది మీకు కనపట్టలేదా? కట్ చేస్తే నిన్న మదురైలో లక్షలాది మంది సభలో మురుగన్ ఆత్మీయ సమావేశానికి, మురుగన్ మహానాటికి ముఖ్య అతిథిగా వెళ్ళింది మీకు కనపట్టలేదా? ఒకసారి వైసీపీ నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా? కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ షీట్లో ఏముంది? ఆయన ఉన్న నియోజకవర్గం, ఆయన పోటీ చేసిన పిఠాపురంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు కావచ్చు, తర్వాత సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ఏ విధంగా చేశాడనేది ఒక్కసారి కనుక మనం లెక్కలోకి వెళ్తే, తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో రైల్వే రోడ్ బ్రిడ్జెస్ దాదాపు 80 కోట్లు శాంక్షన్ చేయించారు. తర్వాత 30 పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి 100 బెడ్స్ హాస్పిటల్గా, దానికోసం దాదాపు 45 కోట్లు వెచ్చించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే తర్వాత మెరుగైన రోడ్డు సదుపాయాలు కల్పించారు. మనకు 2014-19 నిర్వీర్యమైన ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేని అనేక మంది చనిపోవడానికి కారణమయ్యారు గత ప్రభుత్వం. కానీ యాజ్ ఎ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, తర్వాత అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఈయన చూపించిన చొరవ, 400 గ్రామాలు 400 లక్షలు 4 కోట్లు సొంత డబ్బు ఇచ్చాడు, గ్రామాలకు అవన్నీ తీసుకొచ్చాడు, తర్వాత పంచాయతీలు నిధులు కేటాయించాడు. అటువంటిది ఈయన 1312 కిలోమీటర్లు చూస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు మనం తెలియాల్సి ఉంది, 449 బీటీ రోడ్లు నిర్మించాడు. దానివల్ల 344 రోడ్లు 410 గ్రామాలని కనెక్టివిటీ చేయగలిగింది. అంటే బీటీ రోడ్లు ఎప్పుడు లేని విధంగా బీటీ రోడ్లు ఖర్చు వెనకాడకుండా 1 ఇయర్లో ఆయన చేయగలిగాడు. అదేవిధంగా సీసీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయగలిగాడు. అంటే రోడ్లు బాగుంటేనే మెరుగైన సదుపాయాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు కూడా రోడ్డు కనెక్టివిటీ కోసం చూస్తూ ఉంటారు. అందులో హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎందుకందంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కాదు, రోడ్డు కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు ఉండే కాబట్టి సీసీ రోడ్లు కావచ్చు, ఇటు బీటీ రోడ్లు కావచ్చు, అటు ఇటు తేడా లేకుండా అస్తవ్యస్తమైన రోడ్లని మంచిగా తీసుకొచ్చాడు. చివరికి మన్యం ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించాడంటే గత 7 దశాబ్దాలు ఎవరు చేయలేంది ఒక పవన్ కళ్యాణ్ గారు చేశారని మనం అనుకోవాలి. అదేవిధంగా గ్రామీణ మంచినీరు పథకాన్ని ఆయన చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల గ్రామీణ మంచినీరు వచ్చేట్టుగా చేయగలిగాడు. ఇక పిఠాపురంకే దాదాపుగా 308.35 కోట్లు అంటే తీసుకొచ్చాడంటే ఇక రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకుంటాడు? యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఒక ముఖ్యమంత్రి గారి ఎట్లయితే అనుభవం ఉన్న 4 దశాబ్దాల అనుభవం ఉండి కుప్పను ఆదర్శంగా తీర్చిదిద్దాడు చంద్రబాబు నాయుడు లాగా, పిఠాపురం ఒక శాశ్వత అడ్డాగా పవన్ కళ్యాణ్ మారిపోయింది అనుకోవాలా. ఇకపోతే అటవీ శాఖ హరితాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళాడు, మొక్కలు నాటాడు, తన మొక్కలతో ఎక్కువ మాట్లాడతాడు. సాక్షాత్తు మల్లికార్జునరావు గారు లాంటి 6 సంవత్సరాల క్రితం అటవీ శాఖ అధికారిగా హెడ్గా రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి అటవీ శాఖ సలహాదారుడిగా నియమించుకున్నారు. దాంతోపాటు ఒక టీంని ఎర్రచందనం స్మగ్లింగ్ గురవుతూ ఉంటే ఆ రెడ్ సెంటర్ని కంట్రోల్ చేయడానికి ఆ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చే క్రమంలో కూడా మొత్తం తిరుపతి తిరుమల పవిత్రను కాపాడటానికి అది ఒకవైపు పోలీస్ ప్రొడక్షన్స్ కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ 1 ఇయర్లో రెడ్ శాండిల్స్ అనేది ఎక్కడ కూడా దొరకట్లేదు. గతంలో విచ్చలవిడిగా ఇదయ్యేది, ఎక్కడికక్కడ కంట్రోల్ చేయగలిగారు.
అది ఒకటి సక్సెస్ అయితే, తర్వాత కుంకి ఏనుగులు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పంట చేతికి వచ్చే సమయంలో ఈ ఏనుగులు ధ్వంసం చేయటం వల్ల మొత్తం కూడా రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అటువంటి కుంకి ఏనుగులు తీసుకొచ్చి అది కాపాడగలిగారు. తర్వాత జూ పార్క్స్, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలని కాపాడుతున్నారు. జూల అభివృద్ధికి కూడా పాటుపడుతున్నాడంటే మనం చూసుకోవాలి. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా శ్రీహరికోట వెళ్ళి అక్కడ బేసిక్ విద్య వీళ్ళకి టెక్నాలజీ వైపు కూడా శాస్త్రవేత్తలు కూడా మనం తయారు చేయాలని చెప్పేసి ఆయన చూపిస్తున్న చొరవ ఇందుగలడు అందులేదని ఎందెందు ఎతికినా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక రోడ్లు కావచ్చు, మెరుగైన సదుపాయాలు కావచ్చు, అక్రమంగా ఆక్రమించుకున్న ల్యాండ్స్ విషయంలో కావచ్చు, డైరెక్ట్గా విచారణ ఎవరైనా కానీ లోపలికి వెళ్ళాల్సిందే అని చెప్పాను. తర్వాత అటవీ శాఖతో పాటు జూ పార్కు, నగరాల అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత 20 కోట్లతో ఆయన ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, టూరిజం అభివృద్ధి, తీర ప్రాంత అభివృద్ధి. గుజరాత్ తర్వాత తీర ప్రాంతానికి టూరిజం శాఖ కూడా కందు దుర్గేష్ గారి చేత ఉంది. ఆయన విశేషంగా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా అరక కాపీకి ఆయనే ఉన్నాడు. టూరిజం వాళ్ళ ఉత్పత్తికి మార్కెట్ తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా 1 ఇయర్లో ఇన్ని ప్రభుత్వ తరపున చేస్తా తన వ్యక్తిగతంగా కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేశాడు. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. మరి ఏ విధంగా చూడాలి? ఈ వ్యక్తి కనపట్లేదని వైసీపీ నాయకులు విమర్శిస్తుంటే నవ్వు వస్తుంది. కాబట్టి ఇంత అభివృద్ధి చేస్తున్న ఒక డిప్యూటీ సీఎం గారు ఈ దేశానికే రోల్ మోడల్ అయ్యి అందరూ కూడా విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తుంటే వైసీపీ వాళ్ళు కనపట్ల. కాబట్టి ఏదైనా కానీ ఆయన వ్యూహం ఎవరికి అర్థం కాదు. సైలెంట్గా ఉన్నాడంటే ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా పవన్ మేనియా నడుస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.